హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ వీడియోలో మనం నిన్న జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని మనం కీతో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుందామండి. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి మీరు షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ మనకి స్టార్టింగ్లో బుక్స్ అండ్ ఆథర్స్ ఇచ్చారనమాట. మనం బేసిక్గా తీసుకుంటే బుక్స్ అండ్ ఆథర్స్ చదివేటప్పుడు పొలిటికల్గా ఎవరు రాస్తున్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరు రాస్తున్నారు, అంటే పొలిటికల్ పర్సనాలిటీస్ ఎవరున్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరున్నారు, ఇలా మనకి రైటర్స్ ఉంటారనమాట. అంటే ప్రొఫెషనల్గా నాన్ ప్రొఫెషనల్గా ఉంటారనమాట రైటర్స్. ప్రొఫెషనల్ కంటే ఓన్లీ రైటింగ్ మీద వాళ్ళు డిపెండ్ ఉంటారు, అంటే బుక్స్ మాత్రం రాస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు హ్యాబిట్యువల్గా రాస్తారనమాట, యాక్చువల్ వాళ్ళ దీని ప్రకారం. అలా మన బుక్స్ అండ్ ఆథర్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఫస్ట్ చూద్దామండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ బుక్స్ అండ్ ఆథర్స్ అన్నారు మనకి. ఫస్ట్ది ఏంటంటే మౌంటైన్ మమాల్స్ ఆఫ్ ద వరల్డ్, నైఫ్ మెడిటేషన్స్ ఆఫ్టర్ అటెంప్టెడ్ మర్డర్, 4 Stars of Destiny, an autobiography, a వండర్ల్యాండ్ ఆఫ్ వర్డ్స్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ 101 essays. సో వీటికి సంబంధించి మనకి బుక్స్ ఇచ్చారండి. అండ్ అలాగే మనోజ్ ముకుంద్ నర్వాణే అండ్ ఎంకే రజిశాంత్ అండ్ శశి థరూర్ అండ్ సల్మాన్ రష్దీ, సో వీళ్ళ పేర్లు ఇచ్చారనమాట. మరి ఈ బుక్స్ అండ్ ఆథర్స్ అనేది ఎవరికి సంబంధించింది అంటే మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే మనకి మౌంటైన్ మమల్స్ ఆఫ్ ద ఓకేనండి వరల్డ్ అనేది మనకి ఎంకే రజనీకాంత్ గారు రాశారనమాట. అలాగే నెక్స్ట్ నైఫ్ మెడిటేషన్స్ ఆఫ్టర్ నేను అటెంప్ట్ అనేది మనకి ఎవరు రాశారంటే సల్మాన్ రష్దీ గారు రాయడం జరిగిందండి మనకి. మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తకం రాశారు సల్మాన్ రష్దీ గారు. అలాగే నెక్స్ట్ తీసుకుంటే 4 Stars of Destiny, an autobiography అనేది మనకి ఎవరంటే మనోజ్ ముకుంద్ నర్వాణే గారు. మనందరికీ తెలిసిన డిఫెన్స్లో మంచి మనకి సర్వీసెస్ ఇచ్చిన వ్యక్తి అనమాట. అలాగే నెక్స్ట్ ఏ వండర్ల్యాండ్ ఆఫ్ వర్డ్స్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ 101 essays అనేది మనకి శశి థరూర్ గారు. ఈ మధ్య శశి థరూర్ గారు మనకి న్యూస్లో ఉన్నారండి. మనకి 9 కమిటీలను ప్రకటించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పహల్గామ్ అటాక్కి సంబంధించి. ప్రపంచ వేదికల మీద అనమాట మాట్లాడడం కోసం, టెర్రరిజంకి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా. సో దీనికి సంబంధించి అనమాట అందులో ఒక కమిటీకి అనమాట అధ్యక్షులు మనకి శశి థరూర్ గారు. రైట్. మరి నెక్స్ట్ చూడండి, మరి ఆప్షన్స్ ఏంటంటే మనకి A2 అండి ఇది. రైట్, బి అనమాట ఇది యాక్చువల్లీ. ఫస్ట్ది. నెక్స్ట్ చూడండి, రెండోది క్వశ్చన్ చూద్దాం. ఇన్ October 2024 ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ సెట్టింగ్ అప్ 1000 crore వెంచర్ క్యాపిటల్ ఫండ్ డెడికేటెడ్ టు స్పేస్ సెక్టర్. అంటే మనకి భారతదేశంలో అంతరిక్ష మనకి వాటికి సంబంధించి అంటే మనకి స్పేస్ లెవెల్ డెవలప్మెంట్ కోసం అనమాట మనకి ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట 1000 crores. అయితే మరి ఇందులో ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నారు. ద ప్రపోజ్డ్ ఫండ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఈజ్ ఎస్టిమేటెడ్ ఆఫ్ 150 crore. అంటే 2025-26 అయితే 150 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. అలాగే దిస్ వెంచర్ క్యాపిటల్ ఈజ్ డెవలప్డ్ అండర్ ద ఏజెస్ ఇన్ స్పేస్. ఇది కూడా కరెక్టే. అప్రాక్సిమేట్లీ 150 startups విల్ బి సపోర్టెడ్ అంట. ఇండికేటివ్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజ్ డ్యూరింగ్ ద లేట్ గ్రోత్ స్టేజ్ 30 crore to 60 crore అంట. చూడండి, ఇక్కడ ఇవన్నీ కరెక్టేనండి అన్నీ. కాకపోతే 150 అంకుర సంస్థల మద్దతు అంటే స్టార్టప్లు 150 సపోర్ట్ చేస్తానది కరెక్ట్ కాదనమాట యాక్చువల్లీ ఇందులోని. సో మరి 161 తీసుకుంటే మనకి సి అండ్ ఆప్షన్. ఇదేంటంటే మనం రెగ్యులర్గా న్యూస్లో మనకు వచ్చేవన్నమాట. ఇవి కనుక కరెక్ట్ మనం చదువుకున్నట్లయితే వీటికి ఆన్సర్లు పెట్టేయచ్చు. నెక్స్ట్ అంటే థీమ్ ఆఫ్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అండి. మీకు ఎక్కువసేపు ఇబ్బంది ఉండకుండా మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థీమ్ ఆఫ్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది ఆల్రెడీ రాసి ఉంటారు కాబట్టి మీరు చూడండి. విజిలెన్స్ అనేది ఏంటంటే మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మనకి ఇండియాలో ఉంది. 1965లో మనకి ఏర్పాటు చేశారండి సంతానం కమిటీ రికమెండేషన్స్ మేరకు. మరి ఏంటి అంటే చూడండి, థీమ్ ఉంటుందన్నమాట ఈ 2024 అవేర్నెస్ వీక్లో భాగంగా ఏంటంటే మనకి కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పెరిటీ అండి. ఇది అనమాట రెండో ఆప్షన్ మనకి ఆన్సర్ అది. చూడండి, ఇక్కడ చూడండి, దిస్ ఇయర్ వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ October 2024 to November 3rd, 2024 అండి షల్ బి సెలబ్రేటెడ్ అక్రాస్ ద కంట్రీ విజిలెన్స్ అవేర్నెస్ వీక్. థీమ్ కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఫర్ నేషన్స్ ప్రాస్పెరిటీ. అంటే ఏదైతే మనకి కరప్షన్ లేనటువంటి సమాజం కోసం మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వర్క్ చేస్తుంది. అలాగే 1965లో మనకి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సంతానం కమిటీ రికమెండేషన్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఆన్ 27th October 2024 ద హైయెస్ట్ ఆఫీసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ కీ మాన్యుమెంట్స్ ఇన్ ఢిల్లీ ఇంక్లూడింగ్ రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్ హ్యావ్ బీన్ ఇల్యూమినేటెడ్ రెడ్ కలర్. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ క్రింద ఇవ్వబడిన దాంట్లో దేని యొక్క అవగాహన కార్యక్రమానికి సంబంధించి జరిగిందంటే ఇదంతా కూడాను. దీంట్లో భాగంగా 27 October 2024 నాడు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ అని పార్లమెంట్తో సహా అత్యున్నత కార్యాలయం మరియు కీలక కట్టడాన్ని ఎరుపు రంగుతో ఎందుకు ప్రకాశం చేశారంటే ఇది ఒక డిసీజ్ అనమాట. యాక్చువల్లీ
లెర్నింగ్ అంటే చదువుకునేటప్పుడు అనమాట కొంచెం వోకల్గా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓకేనండి అలాంటి వాటికి సంబంధించిన డిసీజ్ అనమాట ఇది యాక్చువల్లీ. చూడండి ఆర్ట్ ఫర్ డైసెక్లే అండి యాక్చువల్లీ ఆర్ట్ ఫర్ డైస్లెక్సీ అనమాట ఇది. సో దాని మీద అవేర్నెస్ కోసం చేస్తారండి యాక్ట్ ఫర్ డైసెక్సిలియా అనమాట. చూడండి సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ వైడ్ యాక్ట్ ఫర్ డైసెక్సిలియా క్యాంపెయినింగ్ ద హైయెస్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ కీ మాన్యుమెంట్స్ ఇన్ ఢిల్లీ ఇంక్లూడింగ్ రాష్ట్రపతి భవన్. అంటే భారతదేశంలో హైయెస్ట్ ఆఫీస్ ఏదంటే మనకి రాష్ట్రపతి భవన్ అనమాట. మనకి ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ మనకు వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో పార్లమెంట్ హౌస్ అలాగే నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ అండ్ ఇండియా గేట్ హ్యావ్ బిన్ ఇల్యూమినేట్ రెడ్ ద కలర్ ఫర్ డైస్లెక్సీ అవేర్నెస్. డైస్లెక్సీ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మంచి క్వశ్చన్ అడిగారు అనమాట. కరెంట్ అఫైర్స్ బాగా అడిగారండి యాక్చువల్లీ కొంచెం డెప్త్గా ఉన్నాయి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కంపారిటివ్లీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పొచ్చు మనం. ఓకే సో పాలిటీ అయితే చాలా ఈజీగా అడిగారు మనం చూసాం. హిస్టరీ ఒక మోడరేట్ లెవెల్లో ఉంది బట్ కరెంట్ అఫైర్స్ మాత్రం కొంచెం లోతుగానే అడగడం జరిగింది. ఇన్ నవంబర్ 2024 సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ మ్యాటర్మెన్ ఓకే మారిటైమ్ ఓకే థాట్ లీడర్షిప్ ఫోరం వాజ్ కండక్టెడ్ ఇన్ ఢిల్లీ ద టైటిల్ ఆఫ్ ఫోరం. ఓకే రీసెంట్గా తీసుకుంటే మనకి దక్షిణాసియా యొక్క మారిటైమ్ థాట్ లీడర్షిప్ అండి. మారిటైమ్ అంటే ఏంటంటే మనకి సముద్రానికి సంబంధించిన మనం మారిటైమ్ అంటాం అనమాట. దీనికి సంబంధించిన లీడర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారండి ఢిల్లీలో దీన్ని కండక్ట్ చేస్తారు. దీని పేరేంటి మరి సాగర్ యోజన సముద్ర మందన్ సాగర్ మందన్ సాగర్ మేళ అండి సాగర మందన్ అండి ఓకేనండి సాగర్ మందన్ పేరుతో చేశారనమాట. మనకి ఏంటంటే సాగర మదనం మనందరికి తెలిసిందే కదా. ఓకే చూడండి సాగర్ మందన్ సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ మారిటైమ్ థాట్ లీడర్షిప్ అండి ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ అనమాట. ఇది మీరు ఎక్స్ప్లెనేషన్ చదువుకోండి. మనం దీని ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఎందుకు ఇక్కడ ప్రొవైడ్ చేసామంటే మన ఏదైతే అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అనమాట మీకు ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కీ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు చూసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మీరు ఎవరెవరైతే రాసారో వాళ్ళకి ఒక యాంగ్జైటీ ఉంటుంది మేము పెట్టినవి రైటా కాదనేది. ఎందుకంటే నిన్న కూడా కీ వచ్చింది మనకి. సో మళ్ళీ ఈరోజు కూడా మనం చాలామంది చూస్తుంటారు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది. చూడండి ఎక్స్పాండ్ GRAA. సో GRAA అనే దాన్ని ఎక్స్పాండ్ చేయమన్నారంటే 2023 లాంచ్ November 18, 2024 బై మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అంట. ఓకేనండి మనకి పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ మరి పెన్షన్స్ మంత్రిత్వ శాఖ అనమాట ఏర్పాటు చేసినటువంటి GRAA 2023 మనకి ఓకే అంటే దాన్ని అబ్రివేషన్ అడిగారు అనమాట యాక్చువల్లీ. చూడండి ఇది ఏంటంటే గ్రీవెన్స్ అడ్రసల్ అసెస్మెంట్ ఇండెక్స్ అండి. యాక్చువల్లీ గ్రీవెన్సెస్ అంటే అర్థం ఏంటి ఏదైనా సరే ఒక ఇష్యూ ఉన్నప్పుడు అనమాట దాన్ని మనం చెప్పుకోవడం కోసం పబ్లిక్ అనమాట ఒక ఫారం లాంటిది అనమాట. యాక్చువల్లీ ప్రజలు అనమాట దానికి గ్రీవెన్స్ సెల్ అంటారు కదా యాక్చువల్లీ మనకి కలెక్టర్ కార్యాలయంలో జరుగుతుంటాయి యాక్చువల్లీ ఓకేనండి పబ్లిక్ గ్రీవెన్స్ అంటారు దాన్ని యాక్చువల్లీ. సో అలా అనమాట ఒక అవేర్నెస్ కోసం పెన్షన్స్కి సంబంధించి తీసుకొచ్చారనమాట. దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఆప్షన్ దీని ఆన్సర్. సో నెక్స్ట్ చూడమ్మా చూడండి ఇక్కడ ఇచ్చామన్నా ఆన్ 18th November 2024 యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అనమాట జితేంద్ర సింగ్ మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ హ్యాస్ లాంచ్డ్ గ్రీవెన్స్ ఓకే అడ్రసల్ అసెస్మెంట్ ఇండెక్స్ GRAని ఇంట్రడ్యూస్ చేశారనమాట మనకి. ఓకే నెక్స్ట్ చూడండి ఆన్ 4th September 2024 టు ఎండ్ 35 years లాంగ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టేట్ త్రిపుర మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ త్రిపుర విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్. ఓకేనండి త్రిపురలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్కి అలాగే హోంమంత్రిత్వ శాఖ మనకి ఎవరు అమిత్ షా గారు నేతృత్వంలో అనమాట ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట. మరి ఎవరెవరికి జరిగిందో చూద్దాం ఒకసారి. ఇది ఏంటంటే మనకి NLFT అండ్ ATIF అండి యాక్చువల్లీ ఈ రెండింటికి మరి జరిగిందనమాట. ఇది ఏంటో ఒకసారి చూద్దాం మనం. చూడండి మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ వాజ్ సైన్డ్ ఇన్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ఓకే ప్రెజెన్స్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అండి ఓకే ఆఫ్ కోఆపరేషన్ శ్రీ అమిత్ షా బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే గవర్నమెంట్ ఆఫ్ త్రిపుర అండ్ నేషనల్ అంటే మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మరియు త్రిపురకి సంబంధించి జరిగిందనమాట యాక్చువల్లీ గవర్నమెంట్ త్రిపురకి. చూడండి నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర అండి NLFT అనమాట అండ్ అలాగే ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ అనమాట వీళ్ళిద్దరికి మధ్యన అనమాట అగ్రిమెంట్ అనేది జరిగింది. ఓకే రైట్ ఇవన్నీ ఇస్తూ ఉంటాడండి యాక్చువల్లీ సెంట్రల్ లెవెల్లో మనకి ఏదైనా అగ్రిమెంట్లు జరిగే నేషనల్ న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే స్టేట్ లెవెల్ మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పథకాలు అవ్వచ్చు తీసుకున్న నిర్ణయాల మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి చూస్ ద ఇన్కరెంట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 2025 మొన్న 2025లో జరిగినటువంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అడిగారు మనకి. సో అన్ని ఆప్షన్స్ కరెక్టే అండి కాకపోతే థీమ్ అనేది రాంగ్ ఇచ్చారు అక్కడ మనకి. చూడండి ఇక్కడ గిరిజన మంత్రిత్వ శాఖ శకటం ఉత్తమ శకటం అవార్డు గెలుచుకుంది అది కరెక్టే. ఆంధ్రప్రదేశ్ శకటం ఏటికొప్పాక బొమ్మలు పర్యావరణ హిత చెక్క బొమ్మలు అనేవి కూడా గెలుచుకుంది. అలాగే ముఖ్య అతిథి వచ్చేసి ఇండోనేషియా అధ్యక్షులు వచ్చారనమాట మనకి. కానీ ఇతివృత్తం వచ్చేసి మనకి వికసిత్ భారత్ కి ఎవరు సదే అగ్రసర్ అనేది రాంగ్ అనమాట. మరి ఒకసారి చూద్దామంటే ద థీమ్ ఆఫ్ రిపబ్లిక్ డే 2025 హ్యాస్ బీన్ అనౌన్స్డ్ బై ద మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండి. థీమ్ ఏంటంటే మనకి ఓకే స్వర్ణం భారత్ ఓకేనండి విరసత్ ఆర్ వికాస్ అనమాట. ఓకేనండి ద పరేడ్ విల్ రిప్రజెంట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా రిలేషన్ టు ద కల్చరల్ హెరిటేజ్ అనమాట. ఇది మనందరికీ తెలిసిందనమాట. ఓకేనండి ఇండోనేషియా అధ్యక్షులు ఇది మనం రీసెంట్గా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చేసాం డైరేజ్ అకాడమీలో లైవ్. అందులో చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యాయి వాస్తవానికి. సో అది తర్వాత మనకి ఏం చెప్పారంటే మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు
ఇంకా మనం కరెంట్ అఫైర్స్ చేద్దాము వీక్లీ. సో డెఫినెట్గా కవర్ అవుతుంది, ఎందుకంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ అనిపించినవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం తక్కువ చేసాం, లైక్ ఏంటంటే ఒక 4-5 క్లాసెస్ చేసాం అనమాట. సో అందులో చాలా వరకు క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. మీకు కావాలంటే మీరు లైవ్ క్లాసెస్ చూడండి. మీకు మన యూట్యూబ్ ఛానల్లో హోమ్ పేజ్ తర్వాత మీకు వీడియోస్ లైవ్ అని ఆప్షన్ వస్తుంది అనమాట. అక్కడ మీరు లైవ్ ఒకసారి చూడండి. చూస్తే మీకు అందులో క్వశ్చన్స్ చాలా వరకు కవర్ అయ్యాయి అనమాట ఇందులోని. ఓకే రైట్. సో మరి చూద్దామండి. ఇన్ కనెక్షన్ విత్ 97 అకాడమీ అవార్డ్ విన్నర్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారండి మనకి ఇక్కడ. అక్కడ వాస్తవానికి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే అకాడమీ అవార్డ్స్ ఉన్న ఆస్కార్ అవార్డ్స్ అన్న ఒకటే వాస్తవానికి. ఓకేనంటే మరి ఆస్కార్ అవార్డులకు సంబంధించి తీసుకుంటే బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోలు ఏంటంటే ఇచ్చారు మనకి, సపోర్టింగ్ రోల్ అవుట్ ఇచ్చారు, యాక్ట్రెస్ లీడింగ్ రోల్ అండ్ బెస్ట్ డైరెక్టర్ ఇచ్చారు అనమాట మనకి. ఓకే సో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి పీపుల్ ఆర్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మనకి A2 అండి. ఓకే ఇక్కడ మనం తీసుకుంటే లీడింగ్ రోల్లో మనకి అడ్రన్ బ్రోడీ ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి B4 సపోర్టింగ్ రోల్ వచ్చేసి మనకి కిరణ్ కల్కిన్ ఉన్నారండి. అలాగే C3 అంటే మనకేంటి ఓకే యాక్ట్రెస్ రోల్ తీసుకుంటే మనకి మిక్కీ మ్యాడిసన్ అండ్ నెక్స్ట్ మనకి బెస్ట్ డైరెక్టర్ తీసుకుంటే మనకి సీన్ బ్యాకర్. సో ఇది బేసిక్గా మనకి ఏంటంటే ఆస్కార్ అవార్డ్స్ అనేవి మనకి 24 ఫ్రేమ్స్లో ఇస్తారు వాస్తవానికి. అంటే బెస్ట్ యాక్టర్ అవ్వచ్చు, బెస్ట్ యాక్ట్రెస్ అవ్వచ్చు, బెస్ట్ మూవీ అవ్వచ్చు, ఇలా మనకి వేరియస్ దీంట్లో ఇస్తారనమాట. 24 ఫ్రేమ్స్ అని ఉంటుంది ప్రస్తుతానికి. ఓకే ఇస్తారు మనకి ఎక్కడంటే లాస్ ఏంజల్స్లో ఇస్తారనమాట మనకి యాక్చువల్లీ. ఓకే అదే మనం హాలీవుడ్ అంటూ ఉంటాం అనమాట, మనం అంటాం కదా హాలీవుడ్ అని, అక్కడ ఇస్తారనమాట యాక్చువల్లీ అవార్డ్స్. మనం తీసుకుంటే ఆస్కార్ అవార్డు అనేది మనకి RRRకి కూడా వచ్చిందనమాట. ఓకే బెస్ట్ ఒరిజినల్ సాంగ్కి వచ్చిందనమాట. ఓకే RRR మూవీకి వచ్చింది, తెలుగు మూవీకి లాస్ట్ టైము. ఓకే సో కాబట్టి ఆస్కార్ అవార్డు రావడం అనేది సినిమా ఏ సినిమాకి తీసుకున్నా సరే దట్ ఈస్ ప్రెస్టీజియస్ అవార్డు అనమాట. దీనికి అకాడమిక్ అవార్డులు కూడా పిలుస్తారనమాట. అకాడమీ అవార్డులను కూడా ఇవే. ఇక్కడ ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆస్కార్ అండ్ అకాడమీ అవార్డు అండి. ద అకాడమీ అవార్డ్స్ ఇస్ వన్స్ అండ్ ఇయర్ ఈవెంట్ పుట్ ఆన్ బై ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్. సో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ వాళ్ళు పెడతారు కాబట్టి వాటిని అకాడమీ అవార్డ్స్ అని ఆస్కార్ అవార్డ్స్ అని కూడా పిలుస్తారనమాట యాక్చువల్లీ. ఓకే టైపికల్ ద అకాడమీ విచ్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆఫ్ సెవరల్ ఎలిమెంట్స్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ అడిషన్ టు ఫిల్మ్ ప్రొఫెషనల్స్ ఓట్ అబౌట్ ద విన్నర్స్ ఫర్ ఎవ్రీ సింగిల్ కేటగిరీ హెడ్ ఆఫ్ ద ఇయర్ సెరమనీ. ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్, రెండు ఒకటే యాక్చువల్లీ. నెక్స్ట్ అండి మ్యాచ్ ద ఫాలోయింగ్ అపాయింట్మెంట్స్ విత్ పర్సన్స్ అండి. ఓకే సో మనకి తీసుకుంటే ఇది కూడా మనం డిస్కస్ చేసాం, మనం పర్సన్స్ ఇన్ న్యూస్ టాపిక్లో డిస్కస్ చేసామండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫిక్కీ ప్రెసిడెంట్ ఉన్నారు, హర్షవర్ధన్ అగర్వాల్. అలాగే కాగ్ తీసుకుంటే మనకి సంజయ్ మూర్తి అనమాట. సో ఇక్కడే మనకు వచ్చేస్తుంది ఒకటే మనం చూసుకుంటే మనకి ఓకే 3 అండి ఆప్షన్ ఇది 169 అది వచ్చేసి మనకి. ఓకే ఎందుకంటే 3 తీసుకుంటే మనకి A4 అన్నాం, డిఫెన్స్ సెక్రటరీ ఎవరంటే మనకి రాజేష్ కుమార్ సింగ్ అనమాట. కాగ్ వచ్చేసి మనకి సంజయ్ మూర్తి అండి. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకుంటే మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకుంటే మనకి అరవిందర్ సింగ్ సాహ్నే అండ్ ఫిక్కీ తీసుకుంటే మనకి హర్షవర్ధన్ అగర్వాల్. ఓకే ఇందులో మీకు 2 వస్తే వచ్చేస్తాయి మిగతా ఆటోమేటిక్గాను. కాకపోతే ఏంటంటే ఎలిమినేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనకి బిట్టుపోకుండా. ఓకేనా నెక్స్ట్ చూడండి అపాయింట్మెంట్స్లో మొన్న చెప్పాము, రీసెంట్ అపాయింట్మెంట్స్ చెప్పాము మొన్న, అందులో మీకు చెప్పాను. Who among the following was not a member of SpaceX Crew 9 mission? Okay, that returned from International Space Station to the Earth on 19th March 2025. రీసెంట్గా తెలుసు మనకి సునీత విలియమ్స్ గారు చాలా కాలం పాటు మనకి స్పేస్లో ఉండిపోయారనమాట. రీసెంట్గా వచ్చారండి ఈ మిషన్ ద్వారాను. అయితే అందులో ఎవరు లేరని అడుగుతున్నారు, ఆ క్రూలో లేని వాళ్ళు ఎవరు. ఓకేనండి ఆ మిషన్ పేరు క్రూ మిషన్ అంటారు. ఓకే క్రూ 9 మిషన్ అంటారు. అందులో లేని వారు ఎవరండి మనకి బుచ్ విల్మోరు, నిక్ హేగు, సునీ విలియమ్స్ అండ్ జాన్ గ్లెన్ అండి. జాన్ గ్లెన్ లేరు, సునీత విలియమ్స్కి సునీ విలియమ్స్ అని ఇచ్చారు అక్కడ. చూడండి అక్కడ స్పేస్ ఎక్స్ క్రూ 9 ద 9th క్రూ రొటేషన్ మిషన్ వాజ్ నాసాస్ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ రిటర్న్ టు ఎర్త్ ఆఫ్టర్ ద మిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండి. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారంటే మనకి నిక్ హేగు, సునీ విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ అండ్ అలాంగ్ విత్ రోకోసమ్స్ కాస్మోనాట్ ఎవరంటే ఈయన అలెగ్జాండర్ గార్బనో, వీళ్ళంతా కూడా మనకు ఉన్నారనమాట. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి 4th ఆప్షన్ అనేది మనకి రాంగ్ ఇచ్చారు. మీకు జస్ట్ కీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామండి. ఓకే ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ సెలెక్టెడ్ టు గో టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంట. సో అంతరిక్ష కేంద్రానికి అంటే భారతదేశం నుంచే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళడానికి సెలెక్ట్ అయింది ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే శుభాంశు శుక్లా అండి, ఈయన చాలా కాలం పాటు మనకి న్యూస్లో ఉన్నారు. చూడండి శుభాంశు శుక్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద పైలట్ ఆఫ్ యాక్సియం మిషన్ 4 AX4 అనమాట. నాసా అనౌన్స్ చేసిందండి మనకి ఈ విల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు ఆస్ట్రోనాట్ టు ట్రావెల్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఒక ISSకి అనమాట వెళ్తున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ అనమాట డైరెక్ట్గా. నెక్స్ట్ చూడండి ద QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇన్ ఏషియా ఫాలోయింగ్. ఓకేనండి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ప్లేస్ విత్ ఇన్ టాప్ 50 అంటే భారతదేశం నుంచి టాప్ 50 ర్యాంక్స్లో ఉన్నది ఎవరంట QS ఇచ్చినటువంటి ర్యాంక్స్లో
ఎందుకంటే ఈ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ ఏంటండి అంటే మనకి సో ఏషియన్ కంట్రీస్లోని టాప్లో ఉన్నవి అలా ఇస్తూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ మరి ఈసారి ఏషియన్లో టాప్లో ఉన్నవి ఏవైనా అడుగుతారు మనకి. ఐఐటి మెడ్రాస్ అండ్ ఐఐ ఖరగ్పూర్, ఢిల్లీ అండ్ బాంబే, ద యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ అండ్ ఓకేనండి ఐఐఎస్సి అండ్ ఐఐటి రూర్క్ అండ్ కాన్పూర్ అన్నారు అక్కడ మనకి. ఓకేనండి, ఢిల్లీ అండ్ బాంబే అండి యాక్చువల్లీ. సో ఢిల్లీ అండ్ బాంబే అనమాట. చూసుకుంటే ఐఐటి ఢిల్లీ వచ్చేసి 44th ర్యాంక్ వచ్చింది, బాంబే వచ్చేసి మనకి 48th ర్యాంక్ వచ్చింది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్ అనేవి. సో కరెంట్ అఫైర్స్ మీద మీరు ఎక్కువగా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మీద ఫోకస్ పెట్టాలి ఎక్కువగాను. స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కానీ లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ప్రిపరేషన్ కూడా అదే లెవెల్లో ఉంటే బెటర్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ప్రిపరేషన్ లెవెల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీరు నార్మల్గా చదువుకున్నప్పటికీ కూడాను మ్యాచ్ చేయగలగాలన్నమాట. ఓకే, ఎందుకంటే మనం అక్కడ ఒక 2 ఆప్షన్స్ తెలిసినా సరే వెంటనే మనం దాన్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయాలి. చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అండి 2024, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024, హ్యాపీనెస్ రిపోర్ట్ ఇచ్చారు మనకి ఇక్కడ. మరి ఇందులో ర్యాంకింగ్స్ ఇచ్చారండి 118, 159, 105, 13 అని ఇచ్చారనమాట మనకి. ఇక్కడ తీసుకుంటే ఇది వచ్చేసి 3rd ఆప్షన్ అండి మనకి. ఓకే, సో ఇక్కడ తీసుకుంటే A3 ఓకే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మనకి 2024లో 105 ర్యాంకింగ్ అనమాట మనది. ఓకే, అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ తీసుకుంటే మనకి ఇన్నోవేషన్ అంటే ఏంటి, కొత్త కనుక్కోవడం. ఓకే, ఏమైనా కొత్త, హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి. ఓకే, 39లో ఉంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ తీసుకుంటే మనకి 118లో ఉందన్నమాట. అలాగే హ్యాపీనెస్ రిపోర్ట్ తీసుకుంటే మనకి 159 అండి యాక్చువల్లీ. ఓకే రైట్, నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ అమాంగ్ ద 4 ఇంజన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రపోజల్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 25-26 అంట. ఓకేనండి, సో 4 ఇంజన్స్ అనమాట ప్రవేశపెట్టారండి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడం కోసం. అందులో ఏది లేదని అడుగుతున్నారు ఇక్కడ. అగ్రికల్చరు, ఎంఎస్ఎంఈస్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని ఇచ్చారు అక్కడ మనకి. తీసుకుంటే ఆబ్వియస్లీ తీసుకుంటే వ్యవసాయం అండి. ఓకే, అగ్రికల్చర్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. అలాగే ఎంఎస్ఎంఈస్ అంటే మనకి మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. అలాగే ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు, మన దేశంలో తయారు చేసినవి. కానీ దిగుమతులు అనేవి ఎప్పటికీ అవ్వనమాట. దిగుమతులు కాదండి యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట యాక్చువల్లీ. ఓకేనండి, పెట్టుబడులు అనేది ఇంపార్టెంట్. ఆర్థిక వ్యవస్థ అనేది డెవలప్ అవ్వాలంటే పెట్టుబడులు ఉండాలి. అలాగే ఎగుమతులు అంటే పెట్టుబడుల ద్వారా మనం ప్రొడక్షన్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట యాక్చువల్లీ. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ రామ్సార్ సైట్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ February 2025. రామ్సార్ అనేది ఏంటి మనకి ఇరాన్లో అనమాట ఒక ప్రాంతం. అంటే అక్కడ ఒక అగ్రిమెంట్ జరిగింది 1971లో. 1975 నుంచి కూడా అది ఎఫెక్ట్లోకి వచ్చింది. చిత్తడి నేలలు ఏవైతే మనకి వెట్లాండ్స్ ఉంటాయో దానికి సంబంధించిన సంరక్షణకు సంబంధించి రామ్సార్ అగ్రిమెంట్ అనమాట. అయితే రీసెంట్గా మనకు 4 చేరాయనమాట. అందులో సరికానిది ఏంటంటే, సో ఫస్ట్ మనం చెప్పేసాం అనౌన్స్డ్ 4 న్యూ రామ్సార్ సైట్స్. మొత్తం రామ్సార్ ప్రదేశాల సంఖ్య 89కి పెరిగింది. ఇది కూడా కరెక్టేనండి. అస్సాం మరియు బీహార్లో మొదటిసారిగా రామ్సార్ ప్రదేశాలను పొందాయి. కొత్తగా హోదా పొందిన ప్రదేశాలు తమిళనాడుకి చెందిన 2 అంట. సో ఇది రాంగ్ అండి యాక్చువల్లీ. అస్సాం నుంచి బీహార్ నుంచి ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూలీ యాడెడ్ రామ్సార్ సైట్స్ తీసుకుంటే మనకి ఓకే సక్కరకొట్ట బర్డ్ శాంక్చురీ 1, అలాగే తెరిత్తెంగల్ బర్డ్ శాంక్చురీ 2 తమిళనాడు అండి. అలాగే కెచోపల్లి వెట్లాండ్ సిక్కిము, ఉద్వాల లేక్ వచ్చేసి జార్ఖండ్. ఇవి మొత్తం 4. టోటల్గా భారతదేశంలో రామ్సార్ సైట్స్ సంఖ్య ఎంత అంటే మనకి 89. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విలేజ్ ఫ్రమ్ ఇండియా వాజ్ సెలెక్టెడ్ బై UNWTO యాజ్ ద బెస్ట్ టూరిజం విలేజ్ అండర్ అప్గ్రేడింగ్ ప్రోగ్రామ్ ఫర్ 2024 అంట. సో UNWTO వారి ద్వారా భారతదేశం నుంచి 2024 సంవత్సరానికి అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కింద ఎన్నిక కాబడిన ఉత్తమ పర్యాటక గ్రామం అడుగుతున్నాడు మనకి. దూద్ మహారాజ్ అండి. ఇది వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్లో బస్తర్ అనే డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. దూద్ మహారాజ్ ఇస్ విలేజ్ ఇన్ ఛత్తీస్గఢ్ బస్తర్ డిస్ట్రిక్ట్ ఇన్ గెయినింగ్ ఇంటర్నేషనల్ అక్లైమ్ and has been named one of the best tourism villages by the UNWTO. This recognition marks its commitment to sustainable tourism and the village is located within the stunning Kangar Valley National Park. ఓకేనండి, మనకి టూరిజంలో అనమాట మంచి ప్రతిభను కనబరచడం, అలాగే సస్టైనబిలిటీ అనేది మెయింటైన్ చేయడం ద్వారా అనమాట ఓకేనండి మంచి రికగ్నైజేషన్ పొందింది. దూద్ మహారాజ్ వాజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ 60 countries and it's one of the 20 villages honored its tourism efforts అండి. ఓకే, సో 60 దేశాల నుంచి కూడా ఓకే 20 విలేజ్లు ఉంటే మనకి అందులో భారతదేశం నుంచి సెలెక్ట్ అయిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, సో నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమిట్ వాజ్ హెల్డ్ ఎట్. ఓకేనండి, ఏషియన్ బుద్ధిస్ట్ సమిట్ అనేది ఎక్కడ జరిగిందంట రీసెంట్గా. ఇది ఎక్కడంటే మనకి ఢిల్లీలో జరిగిందండి యాక్చువల్లీ. ఓకే, చూడండి ఇక్కడ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొలాబరేషన్ విత్ ద ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ ఈజ్ ఆర్గనైజింగ్ ద ఫస్ట్ ఏషియన్ బుద్ధిస్ట్ సమిట్ ఆన్ 5th, 6th November 2024. మనకి 2024లో November 5, 6 తారీఖుల్లో జరిగిందనమాట. మరి ఏంటి మేజర్గా తీసుకుంటే బుద్ధిస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ హెరిటేజ్ మనకి చెప్పడం గురించి, అలాగే బుద్ధ చక్ర అండ్ ఒక డిసెమినేషన్ ఆఫ్ బుద్ధ ధమ్మ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అలాగే రోల్ ఆఫ్ హోలీ బుద్ధిస్ట్ ఓకే రిలిక్స్ అండ్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ సొసైటీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బుద్ధ ధమ్మ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ వెల్బీయింగ్,
రోల్ ఆఫ్ బుద్ధిస్ట్ లిటరేచర్ అండ్ ఫిలాసఫీ ఇన్ 21st century. ఓకేనండి. సో గౌతమ్ బుద్ధుడికి సంబంధించి ఆయన చెప్పినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటి మీద అవగాహన క్రియేట్ చేయడం, అలాగే ఈ 21st centuryలో ఎలా బుద్ధిజంని మనం ఫాలో అవ్వచ్చు, ఆయన యొక్క ఓకే నియమాలు కానీ అవన్నీ పాటించడం వల్ల వచ్చే ఇదేంటన్నది ప్రపంచానికి ఏషియన్ కంట్రీస్కి తెలియజేయడం కోసం మనకి పెట్టారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, నెక్స్ట్ చూడండి, కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్ 29 కాన్ఫరెన్స్ హెల్డ్ అంట. అంటే కాప్ అంటే ఏంటి మనకి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనమాట. చూడండి, ఇది వచ్చేసి మనకి అందరికీ తెలిసిన సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా చాలా మంది చదివి ఉంటారు. ఇది బాకులో జరిగిందండి, అజర్బైజాన్లోని. November 11th నుంచి November 22 వరకు జరిగిందనమాట. ఓకే, అజర్బైజాన్లోని బాకు. ఇక్కడ మనకి ఏంటంటే టఫ్గానే ఇచ్చాడు, అంటే కన్ఫ్యూజింగ్ ఇచ్చాడు. నవంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, మళ్ళీ సేమ్ ఇచ్చారు, మళ్ళీ అలాగే ఫ్రాన్స్ కూడా ఇచ్చారు, జపాన్ ఇచ్చారు. దిస్ కాన్ఫరెన్స్ వాజ్ హోస్టెడ్ ఇన్ బాకు, అజర్బైజాన్ ఫ్రమ్ November 11th to 20 ఓకేనండి November to 22 అండి. COP19 ఫోకస్ ఆన్ సెవరల్ కీ ఏరియాస్ టు ఎస్టాబ్లిష్ న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్ టు సపోర్ట్ ద క్లైమేట్ ఎఫర్ట్స్ ఇన్ డెవలప్మెంట్ కంట్రీస్. అంటే మనకి వాతావరణానికి సంబంధించి గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోకుండా ఉండడం కోసం ఈ కాప్ తనకి మీటింగ్స్ జరుగుతుంటాయి అనమాట. అందులో మనకి ఇది వచ్చేసి అజర్బైజాన్లో జరిగింది. సో నెక్స్ట్ చూద్దామండి, చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ రిగార్డింగ్ మహాకుంభ్. మనకి రీసెంట్గా మహాకుంభమేళా జరిగిందండి. మహాకుంభమేళాకి సంబంధించి ఏంటి కరెక్ట్ కానిదని అంట. ఇక్కడ హరిత కుంభమేళా అంటే జాతీయ స్థాయిలో పర్యావరణ సంబంధం చర్చా కార్యక్రమం అంట. నేత్రకుంభం అంటే దృష్టిలోపాలను సవరించేందుకు పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమం అంట. భాషణ అంటే ఆకాశవాణి యొక్క వార్తా ప్రసార కార్యక్రమం అంట. అలాగే కుంషా అల్నాయక్ అంటే ఏ ఆధారిత బహుభాష మరియు వాయిస్ ఎనేబుల్డ్ చాట్బాట్ అంట. మరి వీటన్నింటిలో కరెక్టేనండి. భాషణ అనేది రాంగ్ అండి యాక్చువల్లీ. సో భాషణ అనేది ఏంటంటే మనకి ఇది కూడా చాట్బాటే వాస్తవానికి. చూడండి, భాషణ ఈజ్ అన్ ఏ పవర్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ అంటారు అది మనకేంటి ఆకాశవాణి ఇచ్చారు అక్కడ మనకి. ప్లాట్ఫామ్ అంటారు ద డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ అంటే ఎయిమింగ్ టు బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్, ప్రమోట్ డిజిటల్ ఇంక్లూజివిటీ అండ్ ఎనేబులింగ్ సీమ్లెస్ కమ్యూనికేషన్ అండ్ యాక్సెస్ టు డిజిటల్ సర్వీసెస్ అండ్ మల్టిపుల్ ఇండియన్ లాంగ్వేజెస్. ఓకేనండి, ఇది భాషలకు సంబంధించి పేర్లో ఉన్నది భాషని అంటే లాంగ్వేజెస్కి సంబంధించింది అనమాట. భాష అనేది రాంగ్ అనమాట అక్కడ. నెక్స్ట్ చూద్దామండి, చూస్ ద ఇన్కరెక్ట్ పేర్ రిగార్డింగ్ ద 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అండి. భారతదేశంలో మనకి 70వ జాతీయ అవార్డులు ఇచ్చారని అందులో కరెక్ట్ కానిది ఏంటంటే బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ అయినా, డైరెక్టర్ యొక్క బెస్ట్ తొలి సినిమా మధ్యంతర, బెస్ట్ డాక్యుమెంటరీ రంగవైభోగ, బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్ వచ్చేసి కోకోనట్ ట్రీ. సో మనకి బెస్ట్ డాక్యుమెంటరీ అనేది రాంగ్ ఇచ్చారండి. ఇది కూడా ఇంపార్టెంటే. మనకి భారతదేశంలో ఉన్నటువంటి సినిమాలన్నీ ఆ సంవత్సరాలు రిలీజ్ అయినవన్నీ చూసుకొని దాన్ని బేస్ చేసుకుని బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ హీరో, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ హీరో, బెస్ట్ యాక్ట్రెస్ ఇవన్నీ కూడా ఇస్తారు మనకి. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ మరి మమర్స్ ఆఫ్ ద జంగిల్ అనమాట. మమర్స్ ఆఫ్ ద జంగిల్ డాక్యుమెంటరీ బై సోహిల్ వైద్య వన్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్ ఫర్ ద 70th నేషనల్ అవార్డ్ అనమాట. మరి ఏం చెప్తుంది, ఫిల్మ్ ఎక్స్ప్లోర్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సివిలైజేషన్ అండ్ ద వైల్డ్, లెర్నింగ్ అండ్ రికగ్నైజేషన్, కంపైలింగ్ నెరేటివ్ అండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఓకేనండి. సో సివిలైజేషన్కి సంబంధించి అంటే మనకి ఏదైతే కల్చర్ ఉందో వాటి గురించి, అంటే అలాగే వైల్డ్, ఎర్నింగ్, రికగ్నైజేషన్ అన్నింటికి సంబంధించిన వాటి చెప్తుంది అనమాట. దీనికి మమర్స్ ఆఫ్ జంగిల్ అనేది మనకి డాక్యుమెంటరీ బెస్ట్ వన్. నెక్స్ట్ చూడమ్మా, మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ పద్మ విభూషణ్ అవార్డ్స్ 2025 విత్ ద రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నారు. ఇక్కడ మనకి మొత్తం పద్మ విభూషణ్ అవార్డ్స్ అయితే 7 వచ్చాయి యాక్చువల్లీ. అందులో 4 ఇచ్చారు. అక్కడ మనకి తీసుకుంటాం నాగేశ్వర రెడ్డి గారి వైద్యం అంటే ఇది మనకు అందరికీ తెలిసిందేను. సో మరి ఒకసారి చూసినట్లయితే మనకి ఎవరెవరు ఇచ్చారు, ఎంటీ వాసుదేవ్ నాయుడు, నాగేశ్వర రెడ్డి, శారదా సిన్హా, జగదీష్ సింగ్ కేహర్ అనమాట. మరి జగదీష్ సింగ్ కేహర్ గారు వచ్చేసి మనకి ప్రజా సంబంధాలకు సంబంధించిన పర్సన్ అనమాట. శారదా సిన్హా వచ్చేసి మనకి ఆర్ట్స్కి సంబంధించిన పర్సన్ అండి. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ ఆప్షన్ మనకి ఇక్కడ ఉంది. A4 సాహిత్యం మరియు నాగేశ్వర రెడ్డి వైద్యం, అలాగే C1 కళలు అండ్ జగదీష్ సింగ్ కేహర్ ప్రజాస్వామ్యం. మనకి ఇందులో 2 తెలిస్తే చాలు, మిగతావన్నీ వచ్చేస్తాయి. పద్మ విభూషణ్ అవార్డ్స్ బేసిక్గా తక్కువ ఉంటాయండి, పద్మభూషణ్, పద్మశ్రీ ఎక్కువ ఉంటాయి అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా పద్మ అవార్డులు చదివేటప్పుడు టోటల్ అవార్డ్స్ ఎన్ని, అందులో మనకి ఎన్ని పద్మ విభూషణ్ ఉన్నాయి, పద్మభూషణ్ ఉన్నాయి, పద్మశ్రీ ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి చదవాలి. ఎందుకంటే అలా కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూద్దామండి. రైట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ విన్నర్ ఆఫ్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ అన్నారంటే, రిక్స్ బ్యాంక్ అంటే నోబెల్ ఎకానమీ అవార్డు అనమాట. ఎందుకంటే అలా పిలుస్తారు రిక్స్ బ్యాంక్ అంటే, ప్రపంచంలో మొట్టమొదట సెంట్రల్ బ్యాంక్ ఏది అంటే రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ 1669లో స్టార్ట్ అయిందనమాట. 300 years కంప్లీట్ చేసుకున్న తర్వాత 1969లో మనకి ఎకానమీ అవార్డుని స్టార్ట్ చేశారనమాట నోబెల్లో. అందుకని చెప్పేసి రిక్స్ బ్యాంక్ అవార్డు అని కూడా పిలుస్తారు దీన్ని. ఇందులో ఎవరికి రాలేదు, 3 వచ్చింది యాక్చువల్లీ. ఇందులో విక్టర్ ఆంబ్రోస్ లేరనమాట, మిగతా 3 ఉన్నారండి, ఎస్మోగ్ల్ అండ్ జాన్సన్ అండ్ రాబిన్సన్ అనమాట. రైట్. సో నెక్స్ట్ చూద్దామండి, ద వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్స్ సూపర్ ఫెదర్ వెయిట్ వరల్డ్ అవార్డ్ హెల్డ్ ఆన్ 5th November 2024 విన్నర్ ఎవరంట. ప్రపంచ బాక్సింగ్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి ప్రపంచ
సూపర్ ఫెదర్ వెయిట్ టైటిల్ విజేత అడుగుతారు మనకి. ఇక్కడ తీసుకుంటే మన్దీప్ జాంగ్రా, కోనార్ మెకింతోష్, రాయ్ జోన్సన్, విజేందర్ సింగ్ అంటే మన్దీప్ జాంగ్రా కనమాట వచ్చింది అవార్డు. చూడండి ఇక్కడ బాక్సర్ మన్దీప్ జాంగ్రా వన్ ద వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ సూపర్ ఫెదర్ అవార్డ్ టైటిల్ అంటే అచీవ్డ్ దిస్ విక్టరీ బై డిఫీటింగ్ బ్రిటిష్ బాక్సర్ కోనార్ మెకింతోష్, కేమన్ అండ్ ఐస్లాండ్స్. సో బేసిక్ ఏంటండి అంటే మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది చూడటం వల్ల ఏంటంటే స్పోర్ట్స్ నుంచి అడుగుతున్నారు, అవార్డ్స్ నుంచి అడుగుతున్నారు. అవార్డ్స్ నుంచి తీసుకుంటే మరి ఆస్కార్ అవార్డు అడిగారు, అలాగే నేషనల్ అవార్డ్స్ అడిగారు, అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ అడుగుతున్నారు, అలాగే సమిట్స్ మీద అడుగుతున్నారు, అలాగే అపాయింట్మెంట్స్ అడుగుతున్నారు. అలా మొత్తం అనమాట అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంపార్టెంట్ అనిపించినవన్నీ కూడా. ఎందుకంటే మీకు ఓవరాల్గా నేను చూసిన దాంట్లో జనరల్ స్టడీస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం టఫ్గా ఇచ్చాడు. టఫ్ అని కాదు, అక్కడ రెగ్యులర్ ప్రిపేర్ అయితే మనకి ఈజీయే, బట్ కొంచెం ట్రిక్కీగా అడగడం జరిగింది కరెంట్ అఫైర్స్ అనేది. ఓకే, సో కాబట్టి మీరు రెగ్యులర్గా 365 డేస్ కూడా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ మీరు కనుక రాసుకున్నట్లయితే ఒక దగ్గర మీకు ఇవన్నీ కూడా ఈజీ అయిపోతాయి. అలాగే మీరు మంత్లీ మ్యాగజైన్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఒకవేళ రెగ్యులర్గా చదవడానికి కష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంత్లీ కంపల్సరీ మ్యాగజైన్స్ ఫాలో అవ్వండి. ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి మ్యాగజైన్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం ఫాలో అయ్యి అవన్నీ మీరు ఒక దగ్గర స్టోర్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే సడన్గా మీకు మార్కెట్లో దొరకవు. కాబట్టి మీరు రెగ్యులర్గా మంత్లీ మ్యాగజైన్స్ కొనుక్కొని ఉంచుకుంటే నోటిఫికేషన్ పడినప్పుడు దానికి లాస్ట్ 1 year, ఎందుకంటే 1 year కూడా అడిగాడు మనకి ఇందులోనే. సో కాబట్టి అట్లీస్ట్ లాస్ట్ 6 months నుంచి 8 months వరకు కనుక మీరు ఒక దగ్గర ఉంచుకొని అవన్నీ చదివిన తర్వాత ఒక్కసారి మీరు ఒక ఇయర్ బుక్ ఏదైనా సరే ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి, రైట్. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెడల్స్ దే గాట్ ఇన్ ప్యారిస్ ఒలింపిక్స్ అండి. సో ఫస్ట్ హైయెస్ట్ అయితే మనకి అమెరికాకి వచ్చాయి అనమాట. ఓకే, ఆబ్వియస్లీ తీసుకుంటే చూడండి ఇక్కడ జపాన్కి వచ్చేసి 45 వచ్చాయండి. అలాగే చైనా తీసుకుంటే మనకి చైనాకి ఎన్ని వచ్చాయండి, 91 వచ్చాయండి. అమెరికాకి వచ్చేసి 126 వచ్చాయి. ఆస్ట్రేలియాకి వచ్చేసి 53 వచ్చాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి 3. ఓకే, సో ఒలింపిక్స్ మీద కూడా అడిగారండి. ఒలింపిక్స్ అనేది ఎప్పటికీ అంటే నెక్స్ట్ 4 years జరిగినంత వరకు కూడా ఇంపార్టెంట్ ఒలింపిక్స్ అనేది. ఓకే, సో ఇవ్వండి మనకి క్వశ్చన్స్. సో ఇది ఏదో ఎక్స్ప్లెనేషన్ వీడియో కాదు మీకు, వాస్తవానికి జస్ట్ మీకు కీ ఎలా ఉంది, దానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అన్నది ఒక అవేర్నెస్ కోసం అనేది మనం ఈ వీడియో పెట్టామన్నమాట. నేను ఆల్రెడీ నాతో పాటు చాలామంది ఫ్యాకల్టీస్ మీకు అర్థమెటిక్, రీజనింగ్, అలాగే ప్యూర్ మ్యాథ్స్ అండ్ అలాగే బయాలజీ, పాలిటీ అయితే నేను తీసుకున్నాను, ఇండియన్ హిస్టరీ నాగరాజ్ సార్ తీసుకున్నారు, అలాగే మొత్తం జాగ్రఫీ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో కరెంట్ అఫైర్స్ ఒకటే మిగిలిపోయిందని చెప్పేసి దాన్ని రికార్డ్ చేసి పెట్టాం ఈరోజు, కొంచెం టైం సరిపోలేదు నిన్న. ఓకేనా, సో ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. మనం రెగ్యులర్గా ఈవినింగ్ 6 to 7 మీకు లైవ్ క్లాసెస్ ఉంటున్నాయి. అలాగే మార్నింగ్ సెక్షన్ అంటే సరే మీకు లైవ్ క్లాస్ ఉంటే ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ మిగతా సబ్జెక్ట్స్ కూడా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ టైం కనుక ఐరేజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఐరేజ్ అకాడమీ టెలిగ్రామ్ లింక్ అలాగే యాప్ లింక్ కూడా ఉంటాయి అనమాట. దాని ద్వారా మీరు ఐరేజ్ అకాడమీని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.